చేతబడి పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు. చేతబడి అనేది ఒక క్షుద్ర పూజ. ఇతరులకు కీడు చేయాలనే దురుద్దేశంతో క్షుద్ర శక్తులను ఉపయోగించి చేతబడి చేస్తారు. ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తి ఆరోగ్యం, సంపద, గౌరవ మర్యాదలన్నీ కూలిపోతాయి. అత్యంత తీవ్రమైన సందర్భాలలో చేతబడి ప్రాణాలు తీయగలరని నమ్మకం. మనం ఎంతో అభివృద్ధి చెందిన చేతబడులను నమ్మే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తికి చేతబడి చేస్తే ఆ వ్యక్తి జీవితం మొత్తం నాశనమైపోతుంది. కాబట్టి ఎవరికైనా చేతబడి చేస్తే ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే వాళ్ళపైన చేతబడి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది దాని గురించి అనుమానం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాతకంలో గ్రహబలం తక్కువగా ఉంటే చేతబడులకు సులభంగా గురవుతారు. ఒక వ్యక్తి పైన ఎవరైనా చేతబడి ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గదు. క్షుద్ర మంత్రాల వల్ల వచ్చిన అనారోగ్యాన్ని మంత్రాలే విరుగుడు. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రత్యంగిరి మంత్రాన్ని జపం చేయడం, దీని ద్వారా చేతబడి ప్రభావం తగ్గిపోతుంది. ఒక వ్యక్తికి చేతబడి జరిగితే వారికి తెలియకుండానే వింతగా ప్రవర్తిస్తారు. మీకు తెలియని వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకండి. ఎందుకంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మన పైన చేతబడి చేస్తానికి తీపి పదార్థాలను తినమని చెప్తారు. అలాగే రోడ్డు పైన నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలను కనిపించిన, కొబ్బరి చిప్పలు కనిపించిన వాటిని తొక్కకుండా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళాలి. ఇలాంటి వాటిని తొక్కితే మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. అలాగే మనలో చాలామంది చిక్కు తీసిన వెంట్రుకలను ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాము. కానీ మన తల వెంట్రుకలను మాత్రం ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకూడదు. దాని వలన కూడా చేతబడి చేసే ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. అయితే మన పాత బట్టలను ఎవరికి పడితే వాళ్ళకు అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే బట్టల ద్వారా కూడా చేతబడి చేసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా చేతబడి జరిగితే ఆ వ్యక్తి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. చేతబడిన జరిగిన వ్యక్తులు ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా చేతబడి జరిగితే ఆ వ్యక్తికి భయంకరమైన కళ్ళు వస్తాయి. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి రావడం, రాత్రి సమయంలో నిద్రపోకపోవడం, ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే భరించలేని అనారోగ్య సమస్యలు, తరచు పీడ, కళ్ళు వస్తూ ఉంటాయి. ఏదైనా చిన్న శబ్దం వచ్చిన వెంటనే ఉలికి పడుతూ ఉంటారు. అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా వెంటాడుతున్నట్లు అనిపిస్తే మీ పైన చేతబడి ప్రయత్నాలు జరిగినట్లే. ఇంకా చెప్పాలి అంటే మీ పైన క్షుద్ర పూజలు జరిపితే శరీరం పైన కుదురుతో గుచ్చినట్లుగా ఉండడం, తలలో నరాలు లాగుతున్నట్లు నొప్పి రావడం, ఛాతిలో నొప్పి రావడం, శ్వాస ఆడకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి అనారోగ్యాలు కూడా ఎక్కువైపోతాయి. మీ కుటుంబం పైన చేతబడి జరిగితే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఇంట్లో ఊహించిన ఖర్చులు, డబ్బు నష్టాలు ఏర్పడతాయి. అలాగే దురదృష్టవంతులుగా మిగిలిపోతారు. దురదృష్ట సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీదేవి నడిచొచ్చిందని అర్థం. కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. రాత్రి సమయంలో కుక్క ఏడుపు వినిపిస్తే చాలా అపశకునంగా భావిస్తారు. మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం. మన తాళపత్ర గ్రంథాలలో వివరించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ కుటుంబం పైన ఎప్పటికీ కూడా చేతబడి ప్రయోగం చేయలేరు. గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయను కడితే ఇంటిపైన చెడు ప్రయోగాలు ఎప్పటికీ కూడా జరగవు. నరదృష్టి దోషాల నుండి తప్పించుకోవచ్చును. గుమ్మడికాయ మన కుటుంబానికి రక్షిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక అమావాస్య రోజున మన ఇంటి ముందును గుమ్మడికాయను కట్టుకోవాలి. అదేవిధంగా ప్రతి మంగళవారం స్నానం చేసేటప్పుడు వీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేయాలి. మీ పైన తాంత్రిక ప్రయత్నాలు ఎప్పటికీ కూడా జరగవు. అలాగే ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు దేవుని కుంకుమను పెట్టుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఒక నల్లటి దారాన్ని మెడలో వేసుకోవాలి. అదేవిధంగా వివాహమైన ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టును ఎప్పుడూ కూడా ధరించాలి. తద్వారా ఎలాంటి చెడు ప్రయోజనాలు జరగకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు.
ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రాళ్ళు ఉప్పుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలో నిండుగా రాళ్ళు ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోవాలి. దీనివలన మీ ఇంట్లోకి ఎలాంటి శక్తులు ప్రవేశించవు. కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమను చల్లి మీ ఇంటి గృహం ముందుగా ఇరువైపులా ఆ నిమ్మ చెక్కలను పెట్టాలి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంటికున్న చెడు దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఇల్లంతా చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. కాబట్టి మీ ఇంట్లోకి వెలుతురు వచ్చేలాగా చూసుకోవాలి. తెల్లజారుజామున వచ్చే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడేలా చూసుకోవాలి. ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. సూర్యకిరణాలు ఇంట్లో పడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి కాబట్టి మీ ఇంటి ఈశాన్యం మూలన తులసి మొక్కను పెట్టుకోవాలి. తులసి మొక్కను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరం వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పగలు రేయి కూడా వేయవచ్చును. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటి ఐశ్వర్యం బాగా